రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ప్రజాస్వామ్యవాదులే కాక దేశంలో మేధావులు సైతం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి ప్రభుత్వాన్ని చీకొడుతున్నటువంటి పరిస్థితులు ఒక పక్కుంటే మనం ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తా ఉన్నాం. చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసులు ఆ చట్టాన్ని చుట్టంగా చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సంబంధించి కానీ లాకప్ డెత్లు చేసినటువంటి పరిస్థితులు కానీ రోజు కూడా మనం వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందంగా సిఆర్డీఏ రైతు పరిరక్షణ సమితి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా కలిసి రాజధాని ప్రాంతంలో పెనుమాక గ్రామంలో రైతుల ఆహ్వానం మేరకు మేము వెళ్తా ఉంటే మీరు అడ్డుకుంటారా? ఇవాళ అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా దయచేసి సమాజంలో ఉన్నటువంటి మేధావులను కూడా ఆలోచించామని చెప్పి నేను సందర్భంగా కోరదలుచుకున్నా. ఎక్కడో శ్రీకాకుళం మారుమూల ప్రాంతాల్లో జరగల, లేకపోతే ఈ పక్క కడపకు సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాల్లో జరగల. వాళ్ళు చెబుతా ఉంటారు అమరావతి అమరావతి అమరావతి. అమరావతికి హద్దులే లేవు, ప్రపంచంలో తలదిన్నేలా అమరావతిని సృష్టిస్తా ఉన్నాం, అమరావతిని తయారు చేస్తున్నానని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసారి మనసు పెట్టమని చెప్పిన ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఇవాళ ఎక్కడ జరిగింది దాడి? రాజధాని నగరం నడిబొడ్డున మీ ఇంటి పక్కన, అంతా 2 కిలోమీటర్ల దూరం లేదు, 2 కిలోమీటర్ల దూరంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, శాసన మండలి సభ్యులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాం, పార్టీలో కీలకమైనటువంటి నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాం. మా మీద దాడి చేస్తారా? అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ దిశగా ఈ రాష్ట్రంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు? అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ఎందుకు భయపడుతున్నావు? అంటే వాస్తవాలు మాట్లాడతారనా? అభివృద్ధి పేట అవకతవలను ఎత్తి చూపిస్తారనా? అన్యాయంగా దోచుకున్నటువంటి వైనం పైన మా నాయకులు మాట్లాడతారనా? అంటే ఇవాళ ఏదో పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము రైతు సమస్యల పైన మాట్లాడకుండా ఉంటామనుకుంటున్నారా? చెప్పండి. ఇవాళ ఒక్కడే చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా రైతాంగానికి ఏ సమస్యలు వచ్చినా కూడా రైతాంగంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలబడే కార్యక్రమాన్ని తీసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేరులోనే రైతు పెట్టుకుని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ బెదిరింపులకు భయపడేదిలా, మీరు అదరు కొడితే ఎదిరిపోయేదిలా ఎత్తినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని రాజధాని ప్రాంతంలోనే కాదు, మరోసారి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతుకు ఇబ్బంది వచ్చినా కూడా వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది, నాయకులుంటారు, కార్యకర్తలుంటారు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అధికారం శాశ్వతం కాదు. 2014 నుంచి 19 వరకు మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గెలిపిద్దామా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆశగా ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కళ్ళగట్టేట్లుగా కనిపిస్తా ఉన్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లనే కార్యక్రమాన్ని తీసుకుంటే రాష్ట్రంలో ఏ విధంగా రోడ్లపై వచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చి నీకు జ్ఞానం కలగాలని, మిగతా కనీసం 3 ఏళ్లైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయమని ఒక హెచ్చరిక చెప్పినప్పుడు కూడా ఇంకా నీలో చలనం రాకుండా
ఇంకా అక్రమ కేసులో బెదిరింపులో ఇవాళ మరో ముందడుగేసి దాడులు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితులున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టే కార్యక్రమాన్ని తీసుకున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనే కార్యక్రమాన్ని తీసుకున్నా, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల మద్దతుతోనే ఈ ప్రభుత్వం పైన తప్పనిసరిగా తిరుగుబాటు చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయన్న అంశాన్ని కూడా ఈ రోజు మీ ద్వారా ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నా.